సరే. ఆ, సో ఇంతవరకు డిస్కస్ చేసిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా బిఫోర్ ఫర్దర్ వెళ్ళేదానికంటే? లేదన్నా. ఓకే. లేదు సో లేదు. యా, ఆర్డిడిస్ అంటే నథింగ్ బట్ మనకు సింప్లిఫైడ్గా చెప్పాలంటే అరే ఆఫ్ అరేస్ అనమాట. ఓకే. ఉమ్, ఉమ్, మనకు ఇక్కడ నువ్వు డిఫైన్ చేసావు కదా ఆల్రెడీ ఒకటి డేటాలో D3 కానీ D4 కానీ. సో నువ్వు ఒక అరే డిఫైన్ ఆ, చేసావు, అందులో ఆ టపుల్స్ డిఫైన్ చేసావు. అరే ఎదర్ ఇప్పుడు మనకు అరే ఆఫ్ టపుల్స్ అయ్యాయి. సో ఇట్లా మనకు అరే ఆఫ్ అరేస్ కానీ అరే ఆఫ్ టపుల్స్ కానీ, ఓకే, ఉమ్, లిస్ట్ ఆఫ్ లిస్ట్ కానీ ఇది ఇది ఏది చెప్పినా కూడా ఒకటే మీనింగ్ అనమాట మనకు. అల్టిమేట్గా ఆ ఉమ్, సేమ్ ఫార్మాట్లో ఉంటాయి నీకు డేటా. అది ఆర్డిడిస్ అంటాం మనం వాటిని. సో నీకు బేసికల్గా ఉమ్, ఇవన్నీ కలిపి ఒక డేటా సెట్ లాగా బిల్డ్ అవుతాయి. ఎగ్జాక్ట్గా ఇదే కాదు, బట్ ఆ సింప్లిఫైడ్ ఆన్సర్ ఏంటంటే నీకు అరే ఆఫ్ అరేస్. ఉమ్, ఓకే. ఉమ్, దెన్ ఉమ్, మనకు వన్స్ అరేస్ బిల్డ్ అయిన తర్వాత దానికి దీనికి నార్మల్ డేటా ఫ్రేమ్కి డిఫరెన్స్ ఏమొస్తుందంటే ఉమ్, పర్టికులర్ నువ్వు కాలమ్ నేమ్స్ డిఫైన్ చేయలేవు డేటా సెట్లో. ఓకే, అందులో డేటా ఉంటుంది. ఓకే, నువ్వు ఉమ్, డేటాని డిస్ట్రిబ్యూషన్ చేసుకోవచ్చు, ప్రివ్యూ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. బట్ నువ్వు ఫస్ట్ డిసడ్వాంటేజ్ అంటే ఆర్గనైజ్ చేయలేమన్నమాట. అంటే ఉమ్, నాకు ఈ కాలం ఇక్కడ ఉండాలి, ఇది ఇలా ఉండాలి. మనకు జనరల్గా మనం జాయిన్ చేయాలన్నా ఏం చేయాలన్నా బేస్డ్ ఆన్ కాలం నేమే చేస్తాం కదా. అవునవును. అట్లా చేయలేమన్నమాట ఆర్ డైలీలో. సో అది అది బేసిక్ లో లెవెల్ అనమాట. ఆల్రెడీ మనకు మన డేటా ఫ్రేమ్ ఆర్డిడిస్గానే ఉంటుంది. బ్యాక్ ఎండ్లో లో ఉమ్, లెవెల్ లాజిక్స్ అనమాట అవి. సిస్టమ్ అలాగే అర్థం చేసుకుంటుంది కాబట్టి. బట్ ఉమ్, ఇది డేటా ఫ్రేమ్కి వస్తే ఇది హై లెవెల్ ఏపీఎస్ అనమాట. అంటే యూజర్ ఫ్రెండ్లీ. సో మనకు కాలమ్స్ ఓకే, ఉంటాయి. టేబులర్ ఫార్మాట్లో మనకు డేటా చూపిస్తుంది. మనం ఏదైనా జాయిన్ చేయాలన్నా మనం స్పెసిఫిక్ కాలమ్ని రెఫర్ చేస్తాము, అలా చేస్తాం అనమాట. ఉమ్, ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఓకే, నీకు ఇందాక ఒక ఆప్షన్ చూసాం కదా, ఇన్ఫీరియర్ స్కీమా అని చెప్పేసి. అవునవును. స్కీమా అని. సో అక్కడ ఏమవుతుందంటే నీకు ఒక కొత్త కాలం యాడ్ అయినా కూడా అది ఆటోమేటిక్గా డైనమిక్గా తీసుకుంటుంది. ఎందుకంటే మనం వాల్యూ ట్రూ పెట్టాం కాబట్టి, ఇన్ఫైర్ స్కీమా వాల్యూ ట్రూ పెట్టాం కాబట్టి. సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా బిహేవియర్ సేమ్. ఆర్డీడీలో మనకు కొత్త కాలంని యాడ్ చేయలేము, డేటా ఫ్రేమ్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, డైనమిక్గా. ఉమ్, ఉమ్, ఓకే, రెండు ఆర్డిడిస్ని యూనియన్ చేస్తావంటే గన అప్పుడు ఆబ్వియస్గా కాలమ్స్ను ఇన్ఫేర్ అవ్వవు. బట్ డేటా ఫ్రేమ్లో అవుతాయి అన్నమాట. అన్న మనం డేటా ఇంజనీర్ లో ఏది యూజ్ చేస్తామన్నా, ఈ డేటా ఫ్రేమ్, డేటా ఇది డేటా డేటా ఫ్రేమ్ సెట్ ఆర్డర్. రెండు ఉంటాయి. కాకపోతే ఆర్డిడి అనేది బ్యాక్ అండ్ సిస్టమ్ అర్థమవుతుంది. మనం చూసేది డేటా ఫ్రేమ్ అనమాట. మన కన్వీనియంట్కు డేటా ఫ్రేమ్ వాడతాం. ఓకే, బ్యాక్ అండ్ ఓకే, అల్టిమేట్గా మన డేటా ఫ్రేమ్ కూడా ఆర్డిడికి కన్వర్ట్ అయ్యి అక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట, సిస్టంలో సేవ్ చేసేటప్పుడు కానీ డేటా రిట్రైవ్ అయ్యేటప్పుడు కానీ. ఓకే, ఓకే. సో ఆబ్వియస్గా ఈ కంపారిజన్ బట్టి ఇప్పటికీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది మనకు. ఆర్డిడీస్ వచ్చేసి చాలా స్లోగా ఉంటాయి. అంత పర్ఫార్మెన్స్ అవును. వైజ్ మనం యూజ్ చేసుకోలేమన్నమాట. డేటా ఫ్రేమ్స్ వచ్చేసరికి కొంచెం యూనో స్పీడ్ ఉంటాయి. ఎందుకంటే ఇది కాలం లెవెల్లో ఈ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాయి. మనకి ఒక పర్టికులర్ డేటాను సపరేట్ చేసుకొని చేసుకోవచ్చు. ఆర్డిటీస్ అలా కాదు, మొత్తం దాని మీద ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఓకే అన్న. ఓకే. అండ్ ఉమ్, ఆర్డీస్లో ఇంకొకటి ఏంటంటే టైప్ సేఫ్టీ ఉంటుంది. అంటే మనము స్కాలాకు జావాకి కంపైల్ టైంలో టైప్ సేఫ్టీ అనే ఒక ఫీచర్ ఉంటుంది. టైప్ సేఫ్టీ ఉంటుంది అనమాట. సో అది ఖచ్చితంగా అప్లై అవుతుంది. డేటా బ్రిక్స్కు అది, ఉమ్, సారీ డేటా బ్రిక్స్ అంటాను, డేటా ఫ్రేమ్లో అది అంత ఆ, మనకు ఫోకస్ ఏమి ఉండదు. అంటే రన్ టైమ్స్ ఎర్రర్సే వస్తాయి. ఓకే. ఓకే, ఉమ్, దాంట్లో టైప్ సేఫ్టీ అనేది అట్లా ఒక డిఫరెంట్గా ఉంటుంది. సో మనకు ఇంకొకటి ఏంటంటే మనకు ఖచ్చితంగా స్ట్రక్చర్ డేటా ఉంది, ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి అన్నప్పుడు ఆర్డిడి ఉపయోగపడుతుంది. ఇన్ కేస్ స్ట్రిక్ట్లీగా మనకి ఎన్ని కాదు, ఎగ్జాక్ట్గా ఎప్పుడు అవుతుంది ఒక స్ట్రక్చర్ డేటా ఉంటుంది కదా, ఉమ్, 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 అప్పుడు స్ట్రక్చర్ డేటా కాదు, అన్స్ట్రక్చర్డ్ డేటాకి అంటే అందులో ఒక ఫార్మేట్ అంటూ ఏముండదు. అంటే బట్ ఉమ్, మనకు ఆ డేటాను ఒక సెట్ అని డేటాను రీడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, అంటే లెట్సే మేబీ టెక్స్ట్ డేటాని ప్రాసెస్ చేయాలన్నప్పుడు, లేదా ఆ, ఇవి కొంచెం హైబ్రిడ్ డేటా ఉంటుంది, అంటే మిక్స్డ్ డేటా ఉంటుంది కదా. అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే అవునవును. కొంచెం ఫైల్ ఫార్మేట్లోని సగము, కొంచెం డేటా ఫార్మేట్లోని సగము. సో ఇలాంటి అవునవును. కేసెస్లో మనము ఆర్డిడిసి వాడతాము. ఇంకా ఉమ్, ఉమ్, జనరల్గా ఎలా ఉంటాయంటే ఒకటి మెటా డేటా, దాని యొక్క ఫైల్ పాత్ అట్లా అట్లా ఉంటాయన్నమాట. ఆ కండిషన్లో ఆర్డిడిస్ వాడతాం. నార్మల్ నీకు ఫైల్ ఫార్మాట్లో కానీ టేబుల్ ఫార్మాట్లో ఇట్లా స్ట్రక్చర్డ్గా ఎప్పుడు వచ్చినా దానికి డేటా ఫ్రేమే వాడతాం. ఓకే అన్న, ఓకే. ఓకే. సో మనకు ఉమ్, డే టు డేస్లో ఇవే కదా వాడేది. మనకు డేటా ఫ్రేమ్స్ టేబుల్స్ నుంచి కానీ లేకుంటే ఒక ఫైల్ నుంచి కానీ డేటా రీడ్ చేస్తాం. పీడిఎఫ్లు ఇవి మనం ఉమ్, జనరల్గా వాడడం, అవి డేటా సైన్స్లోనో ఎంఎల్లోనో అట్లా వాళ్ళు వాడతారు.
బట్ ఓవరాల్గా ఉమ్, నీకు డిఫరెన్స్ ఇది నీకు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని మీద నువ్వు. సో ఇది డేటా ఫ్రేమ్స్ ఓ, గురించి. సో ఇప్పుడు డేటా ఫ్రేమ్ ఓకే అన్న. ఆపరేషన్స్ ఎక్స్ప్లెయిన్. సో ఇందులో ఇవి డిఫరెంట్ ఆపరేషన్స్ మన డే టు డే ఇంకా కొన్ని ఉన్నాయి, కాకపోతే ఇవి డే టు డే యూజ్ చేసేటి అనమాట. సో ఫస్ట్ వచ్చేసి డేటా ఫ్రేమ్ ప్రింట్ స్కీమ్. నేను ఇక్కడ వీటన్నిటికీ డిస్క్రిప్షన్ యాడ్ చేయాల, నువ్వు ఉమ్, ఉమ్, చేస్తాను అన్నట్టుకంటే దీనికి నీకు యాక్సెస్ ఇస్తాను, ఇన్వైట్ చేస్తాను, నువ్వు కావాలన్నా దీన్ని ఎడిట్ చేసుకొని ఇంకా ఏమైనా కొన్ని ఫీచర్స్ మిస్ అయినట్టు కావాలన్నా యాడ్ చేయొచ్చు. ఓకే అన్న. ఇది ఓపెన్ టు ఓకే ఎంబడి అన్న. రిపాజిటరీ. ఉమ్, సో ఫస్ట్ వచ్చేసి ప్రింట్ స్కీమా వచ్చేసి జస్ట్ ఏంటంటే నీకు ఆ యొక్క డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయి, స్ట్రక్చర్ ఏముంది అనేది ప్రింట్ చేస్తుంది. ఉమ్, ఉమ్. ఓకే, నీకు ఇది ఆల్రెడీ ఇందాక నీవు ఆల్రెడీ కోడ్ రాసినావు కదా సేమ్. అవునవును. నెక్స్ట్ వచ్చేసి షో అనేది వచ్చేసరికి మనకు డిస్ప్లే కమాండ్ ఉంది కదా, డిస్ప్లే డేటా ఫ్రేమ్ అని ఉమ్, రాసిండు. ఉమ్, ఉమ్, సో డిస్ప్లే డేటా ఉమ్, ఫ్రేమ్ ఉమ్, ఉమ్. వచ్చేసి దానికి ఏంటంటే అది ఒక ప్రాపర్ ఫార్మాట్, అది ఓన్లీ డేటా బ్రిక్స్లోనే, మిగిలిన నువ్వు ఎక్కడ స్పార్క్ వాడినా కూడా షోనే రాయాల్సి వస్తుంది. ఇంక్లూడెడ్ గ్లూలో వాడినా లేకపోతే అవుట్ సైడ్ నువ్వు లోకల్ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకున్నా కూడా షో కమాండే యూజ్ చేయాలి టు ప్రింట్ ద డేటా ఫ్రేమ్. ఉమ్, ఉమ్, ఓకే, ఓన్లీ డేటా బ్రిక్స్లో ఉమ్, ఏంటంటే ఉమ్, డేటా బ్రిక్స్లో షో వర్క్ అవుతుంది, బట్ డిస్ప్లే వచ్చేసి ఉమ్. నీకు కన్వీనియంట్గా ఇస్తుంది, నీకు బాగా క్లియర్గా నీట్గా కనిపించేటట్టుగా ఇస్తుంది. ఒక టేబుల్ ఫార్మాట్ నువ్వు అవును, అవును, అవును. అడ్జస్ట్మెంట్ ఉమ్, చేసుకోవచ్చు, ఉమ్, నువ్వు ఉమ్. ఆల్రెడీ గమనించింటావు. సో అవునవునవును. డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 20, అంటే 20 ఫస్ట్ టాప్ 20 రోస్ ప్రింట్ అవుతాయి. అది నీకు ఎక్కువ ఉమ్, రోస్ ఉమ్, కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు. ఫస్ట్ వాల్యూ అది వచ్చేసి. ట్రంకేట్ ఫాల్స్ ఉమ్, అంటే ఏంటంటే నీకు కాలం ఉంటుంది కదా, ఉమ్, ఉమ్, కాలంలో వాల్యూస్ ఆబ్వియస్గా అక్కడికి ఉమ్. ట్రంకేట్ అయిపోతాయి, నీకు ఫుల్ వాల్యూస్ చూపించావన్నమాట. అంటే ఇక్కడ మన 20 రాగానే ఆటోమేటిక్ మిగతావి మాత్రం ఆగిపోతాయి. ఫస్ట్ 20 రోస్ ఓకే. మాత్రమే చూపిస్తుంది నీకు. నీకు నువ్వు ఆ ఓకే. 20 నెంబర్ మెన్షన్ చేయాల్సిన పని లేదు, జస్ట్ షో అని పెట్టేసి ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్ పెట్టేసినా సరిపోతుంది. అవి డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయి, ట్రంకేట్ కానీ మనకు ఉమ్, నెంబర్ కానీ. అవి మనం ఉమ్, పెట్టాల్సిన అవసరం లేదు, 20 అనేది డిఫాల్ట్. బట్ నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు నీకే అర్థమవుతుంది, నువ్వు కావాలంటే అడిషనల్ వాల్యూస్ పెట్టుకొని చేసుకోవచ్చు. ఉమ్, నాకు టాప్ 100 రోస్ ఉమ్, ఉమ్. కావాలి అనుకున్నప్పుడు 100 రోస్ తీసుకోవచ్చు. అంటే నెక్స్ట్ నాకు డౌట్ ఏంటంటే ఇక్కడ మనం 20 ఇచ్చిన తర్వాత ట్రంకెట్ ఫాల్స్ అని ఉంది కదా, దీనికి అది కూడా ఉపయోగం ఆప్షన్, ఏంటి? యూస్ ఏంటి? అది కూడా మ్యాండేటరీ కాదు, నువ్వు ఓన్లీ జస్ట్ షో 20 అని పెట్టుకోవచ్చు, షో 30 పెట్టుకోవచ్చు, లేదంటే ఓన్లీ ట్రంకేట్ ఈజ్ ఉమ్, ఈక్వల్ టు ఫాల్స్ పెట్టుకోవచ్చు. ఓకే, 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 అవన్నీ ఆప్షనల్ కమాండ్స్ అనమాట, ఓకే. నువ్వు ఒక్కటే పెట్టుకోవచ్చు లేదా అన్ని అయినా పెట్టుకోవచ్చు. ఓకే అన్న. ఓకే, నెక్స్ట్ డిస్క్రైబ్ వచ్చేసరికి నీకు ఆ డేటా ఫ్రేమ్ యొక్క ఫిజికల్ ప్లాన్ని చూపిస్తుంది. ఓకే, నేను లాస్ట్ ఉమ్, సెషన్ గుర్తుంటే మనకు స్పార్క్ ఏం ఉమ్, చేస్తుంది, మనం ఇచ్చిన కోడ్ని ఫస్ట్ ఒక ప్లాన్ గీసుకుంటుంది, దాన్ని ఫిజికల్ ప్లాన్గా మార్చుకుంటుంది, దాని తర్వాత ఎగ్జిక్యూషన్ ప్లాన్ని రెడీ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది అని చెప్పాం కదా. అవునవును. సో నువ్వు ఇది చూస్తావంటే కన్నా అది నువ్వు రాసిన ఏ క్వైరీనా, పైథాన్లో రాసిన సీక్వెల్ రాసిన ఏ క్వైరీ రాసినా స్పార్క్ ప్లాన్గా వస్తుంది అనమాట. నువ్వు ఒకసారి ట్రై చేసి చూడు, ఇది కూడా నీకు ఓకే అన్న. స్పార్క్ ప్లాన్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఓకే. ఓకే, నెక్స్ట్ ఆ డేటా ఫ్రేమ్ డాట్ కాలమ్స్ యూజ్ చేసినప్పుడు నీకు ఆ డేటా ఫ్రేమ్లో ఉన్న కాలమ్స్ అన్నీ ఒక అరే ఫార్మాట్లో వస్తాయి ఉమ్. అన్నమాట. ఓకే, సింగిల్ లిస్ట్గా వస్తాయి. దాంట్లో డేటా కూడా వస్తుంది కదా. డేటా టైప్స్ సపరేట్, డిఎఫ్ డాట్ డేటా టైప్స్ ఇస్తే నీకు మొత్తం ఆ కాలం యొక్క డేటా టైప్స్ వస్తాయి. డిఎఫ్ డాట్ కాలమ్స్ ఇచ్చినప్పుడు ఓన్లీ కాలమ్స్ వస్తాయి. డేటా టైప్స్ వాడినప్పుడు టపుల్ ఓకే. ఫార్మాట్లో కాలం నేమ్ టైప్ వస్తుంది. ఆ, ఈ ఉమ్, ఓన్లీ కాలమ్స్ ఇచ్చినప్పుడు లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ లాగా వస్తాయి. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ ఎలా వస్తుంది, స్క్వేర్ బ్రాకెట్ ఉండి ప్రతిదీ ఒక్కొక్క డబుల్ కోర్స్లో వస్తాయి కదా, అలా వస్తాయి కాలం నేమ్స్. ఓకే. ఓకే, డేటా ఫ్రేమ్ డాట్ కౌంట్ అంటే నీకు టోటల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ ద డేటా ఫ్రేమ్ వస్తుంది. ఉమ్, అండ్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ యాక్షన్ కమాండ్స్, షో కానీ ఈ కౌంట్ కానీ ఇవి యాక్షన్ కమాండ్స్ అనమాట. ప్రింట్ స్కీమా ఇవి కాదు, ఉమ్, బట్ షో కానీ కౌంట్ కానీ ఇవి యాక్షన్ కమాండ్స్. యాక్షన్ కమాండ్స్ దీన్ని ఏమంటారంటే నీకు స్పార్క్ గుర్తుంటే స్పార్క్ లేజీ ఎవాల్యుయేషన్ అని చెప్పా లాస్ట్ టైం. అవునవును, ఓకే, చెప్పారు. మనము కోడ్ ఇచ్చిన వెంటనే ఎగ్జిక్యూట్ అవుతా రాదు. ఫస్ట్ మొత్తం ఉమ్, స్పార్క్ యాక్షన్ కమాండ్ ఎంతవరకు ఉందో అంతవరకు మ్యాపింగ్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, నేను ఈ ఫస్ట్ ఈ పని చేయాలి, నెక్స్ట్ ఈ పని చేయాలని ప్లాన్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తుంది. ఎప్పుడైతే యాక్షన్ ఉమ్, కమాండ్ కాల్ చేస్తుందో షో కానీ కౌంట్ కానీ ఇలాంటి క్యాష్ కానీ ఇలా ఈ కమాండ్స్ ఉమ్, ఇచ్చినప్పుడు దెన్ ఇది ఇట్ ఉమ్, స్టార్ట్ యాక్చువల్లీ పుల్లింగ్ డేటా ఫ్రమ్ ద రెస్పెక్టివ్ సోర్స్ సిస్టమ్. అది టేబుల్ నుంచి కానీ ఫైల్ నుంచి కానీ అక్కడి నుంచి పుల్ చేసుకుంటుంది ఉమ్. డేటా. అంతవరకు డేటాను రీడ్ చేయదు, జస్ట్ ప్లాన్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే అన్న. ఓకే అన్న. ఓకే,
నీకు అగైన్ ఎక్స్ప్లెయిన్ కూడా సేమ్ నీకు ఇందాక మాట్లాడుకున్నట్టు ప్లాన్నే ఇస్తుంది. డేటా ఫ్రేమ్ ఇది క్యాచ్, ఇదేంటిదమ్మా? యా క్యాచ్ చదివేస్తున్నా. క్యాచ్ ఉమ్, వచ్చేసరికి నీకు నీకు బ్రౌ క్యాష్ అనే కాన్సెప్ట్ నార్మల్గా ఐడియా ఉందా? బ్రౌజర్లో ఇన్బిల్డ్గా స్టోర్ అవును చేసుకోండి. సో అదేంటంటే మనం అవును అవును. సింపుల్గా ఏంటంటే సింపుల్ టర్న్ ప్రతిసారి నీ డిస్క్కి వెళ్ళి రీడ్ చేయకుండా హార్డ్ డిస్క్ డేటాను మెమరీలో స్టోర్ ఉమ్, చేసుకుంటుంది అనమాట. ఓకే. అవును అవును. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే నీకు లార్జ్ డేటా ఉంది, స్మాల్ డేటా ఉన్నప్పుడు మాత్రం యూజ్ చేయాలి. ఆ, నువ్వు ఉమ్, క్యాష్ ఎప్పుడంటే నీకు లార్జ్ డేటాలో ఇది అసలు చేయలేవు. ఎందుకంటే మనకు హార్డ్ డిస్క్ అంటే అప్ టు మనకు టీవీస్లో మోర్ దెన్ 100 జీబీనే ఉంటుంది ఏ చిన్న జాబ్ ఆపరేషన్ చేసినా కూడా. ఎంబీస్లో ఏమి ఉండదు. ఉమ్, ఉమ్, బట్ ర్యామ్ వచ్చి తెలిగి మనకి ఎంబీస్లో జీబీస్లోనే ఉంటుంది, టీబీస్లో ఉండదు కదా. అవునవును. కాబట్టి మొత్తం టేబుల్ని మనం ఎప్పుడు చేయకూడదు. బట్ ఏదైనా ఒక సినారీ ఉమ్, వస్తుంది. ఇప్పుడు ఆ, ఒక లిమిటెడ్ డేటానే ఉంది, ఒక 100 రికార్డ్స్ ఉన్నాయి. 100 రికార్డ్స్ని ఉమ్, మల్టిపుల్ యాక్షన్ కమాండ్స్ పర్ఫామ్ చేయాలంటే ఫస్ట్ నాకు షో చేయి. ఓకే, దాని తర్వాత ఉమ్, కౌంట్ చేయి, దాని తర్వాత సేవ్ చేయి. ఉమ్, ఇప్పుడు 3 యాక్షన్ కమాండ్స్ అవుతాయి ఇక్కడ. ఈ 3 యాక్షన్ అవును. కమాండ్స్కి నీకు 3 సార్లు డేటా వెళ్ళి రీడ్ చేసుకుంటుంది అది. ఎందుకంటే ప్లాన్ అలా డిజైన్ అవుతుంది. స్పార్క్ యొక్క బిహేవియర్ అది, బికాస్ ఆఫ్ అది లేజీ కావచ్చు, లేకుంటే అది ఆ, దాని యొక్క నేచర్ అలాగే ఉంటుంది. దాని ఉన్న పెద్ద ఉమ్, లూప్ ఉమ్, హోల్ లాంటిది ఇది స్పార్క్లో. సో అది ఓకే. ప్రతిసారి నువ్వు ఎన్ని యాక్షన్ కమాండ్స్ వాడతావో అన్నిసార్లు సోర్స్కి వెళ్ళి రీడ్ చేసుకుంటుంది. ఓకే, పక్కన పక్కనే ఉమ్, రాయి, మొత్తం పైన ఆపరేషన్ అంతా సేమ్ ఉంటుంది. జస్ట్ డిస్ప్లే ఉమ్, డాట్ షో, డేటా ఫ్రేమ్ డాట్ షో నీ ఓకే డేటా వస్తుందా లేదా నువ్వు చెక్ చేసుకున్నట్టు రన్ చేసేప్పుడు చెక్ చేస్తావు కదా. ఓకే, అవునవును. నాకు డేటా వస్తుంది. నెక్స్ట్ టోటల్ కౌంట్ ఎన్ని ఉన్నాయి, ఓకే కౌంట్ కూడా వచ్చింది. ఇప్పుడు సేవ్ చేయి. ఇవి మూడు ఇమీడియట్గానే రాస్తాం. సో అయినా కూడా మొత్తం ఉమ్, ఫస్ట్ నుంచి డేటా రీడ్ చేస్తుంది. సో ఈ మల్టిపుల్ రీడ్ సినారియోస్ని అవాయిడ్ చేయడానికి మనము డేటా ఫ్రేమ్ డాట్ క్యాష్ అనేది వాడతాం అనమాట. సో ఈ క్యాష్ అనేది ఓకే. పార్క్లో ఏంటంటే పెట్టినా కూడా ఫస్ట్ యాక్షన్ కమాండ్ కాల్ చేసినప్పుడు క్యాష్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, ఉమ్, యాక్చువల్గా స్టోర్ చేసుకోదు, అది స్టిల్ డిస్క్లోనే ఉంటుంది. సెకండ్ టైం నువ్వు ఎప్పుడైతే ఉమ్, యాక్షన్ కమాండ్ కాల్ చేస్తావో అప్పుడు డేటా మొత్తం ఉమ్, తీసుకెళ్ళి క్యాష్లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే నీ ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ఫ్రమ్ డిస్క్ నుంచి రీడ్ చేసుకొని మొత్తం మళ్ళీ పైన ఏదైతే నువ్వు మ్యాపింగ్ ఇచ్చింటావో, ట్రాన్స్ఫర్మేషన్స్ ఇచ్చింటావో, జాయిన్ కండిషన్స్ ఇచ్చింటావో, స్ట్రైట్ ఫర్ ఒకే ఉమ్, టేబుల్ నుంచి రీడ్ చేయడం అనేది ఓకే సింపుల్ స్ట్రైట్ ఫర్ ఆపరేషన్ ఉన్నట్టు ఉంటుంది. బట్ కొన్నిసార్లు ఏంటంటే ఉమ్, నువ్వు అన్ని జాయిన్ చేసుకొని ఫిల్టరేషన్ అప్లై చేసుకొని పెద్ద పెద్ద ఆపరేషన్ చేసి లాస్ట్కి వచ్చిన తర్వాత ఈ చేస్తావు యాక్షన్ కమాండ్స్ అనేటివి. అప్పుడు నీకు ఉమ్, ఉమ్, చాలా హెవీ ఆపరేషన్ అవుతుంది, చాలా టైం కూడా తీసుకుంటుంది. 1 మినిట్లో కంప్లీట్ అవ్వాల్సింది 5 మినిట్స్ పడుతుంది. సో అట్లాంటప్పుడు మనం క్యాష్ యూజ్ చేస్తే ఇన్స్టెడ్ ఆఫ్ అన్ని ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత ఏదైతే ఫైనల్ రిజల్ట్ సెట్ వచ్చిందో దాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటుంది. దీని తర్వాత నువ్వు ఎన్ని యాక్షన్ కమాండ్స్ యూజ్ చేసినా అన్నీ నార్మల్గా సింపుల్గా జస్ట్ ఈ క్యాష్ నుంచే తీసుకుంటే, ఎందుకంటే అది ఆల్రెడీ మెమరీలో ఉంది కాబట్టి. ఉమ్, ఓకే, ఈ క్యాష్లో ఇంకొకటి పర్సిస్ట్ అనే ఆప్షన్ ఉంది. అది లేటెస్ట్ వర్షన్స్లలోనే సపోర్ట్ చేస్తుంది, ఓల్డ్ వర్షన్లో లేదు. ఈ పర్సిస్ట్ ఏంటంటే ఉమ్, క్యాష్లో స్టోరేజ్ చేసుకోలేని డేటా, అంటే క్యాష్లో సర్టన్ లిమిట్ ఉంటుంది, సమ్ ఎంబీస్ని మాత్రమే మనం స్టోర్ చేయగలం. నువ్వు జీబీస్లో స్టోర్ చేసుకోవాలన్నప్పుడు మళ్ళీ వెళ్ళి డిస్క్లోకి ఉమ్, స్టోర్ చేస్తుంది అనమాట పర్సిస్ట్ అనేది. అంటే సేమ్ రెండు ఉమ్, బిహేవియర్ ఒకటి, ఇన్స్టెడ్ ఆఫ్ మెమరీ ఓన్లీ ర్యామ్ బదులు రోమ్లో స్టోర్ చేస్తుంది, హార్డ్ డిస్క్లో స్టోర్ చేస్తుంది అనమాట. ఉమ్, మళ్ళీ రీడ్ చేయడం కేవలం ఆ సెట్ని మాత్రమే రీడ్ చేసుకుంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ పైన ఉన్న ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని బదులు జస్ట్ ఎక్కడికైతే మనం సేవ్ ఉమ్, చేసుకున్నామో అక్కడి నుంచే డేటా రీడ్ ఉమ్, చేస్తుంది. ఓకే. సో అట్లా ఈ క్యాష్ అండ్ పర్సిస్ట్ వర్క్ అవుతాయి అనమాట. సింపుల్ నీకు జస్ట్ ఒక ఇంటర్మీడియట్ స్టేజింగ్ లాగా. ఓకే. ఓకే. ఓకే, నెక్స్ట్ ఇవి క్లియర్ కదా ఇన్స్పెక్టర్? క్లియర్. ఉమ్, నెక్స్ట్ సెలెక్ట్ కాలమ్స్. సో ఉమ్, ఇంకొకటి ఆ, ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది ఇక్కడ. డేటా ఫ్రేమ్ డాట్ క్యాష్ పర్సిస్ట్ కాకుండా బ్రాడ్కాస్ట్ అని ఒక టాపిక్ వస్తుంది. అది కూడా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ఓకే, ఇక్కడ లేదు. అది మేబీ ఇక్కడ పెట్టడం మర్చిపోయి ఉంటాను అనుకుంటున్నా. అది మేబీ ఓకే. ఇక్కడ పెట్టినట్టే గుర్తుగా టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. సో బ్రాడ్కాస్ట్ ఏంటంటే సేమ్ నీకు ఉమ్, ఇక్కడ ఇన్స్పెక్షన్ కమాండ్లో డేటా ఫ్రేమ్ డాట్ బ్రాడ్కాస్ట్ అని ఇస్తావు. సో దాని స్పెసిఫికేషన్ ఏంటంటే ఇప్పుడు నువ్వు జాయిన్ చేస్తున్నావు, ఒక 5 MB మాస్టర్ ఉమ్, టేబుల్ ఉంటుంది. అది ఎట్లా అంటే
ఇప్పుడు కంట్రీ నేమ్ కంట్రీ కోడ్ ఉందనుకో, జస్ట్ ఇండియా అనుకో ఐఎన్ ఉమ్, ఉంటుంది. సో ఇవన్నీ ఏమవుతాయి, వన్ వన్ ఉమ్, నైంటీ సిక్స్ మ్యాక్సిమం 196 కంట్రీస్ కాబట్టి 196 రోస్ ఉంటాయి ఆ టేబుల్, ఉమ్, అంతే. జస్ట్ సింపుల్ ఉమ్, రో నెంబర్ ఉంటుంది. అండ్ దెన్ ఉమ్, ఒక కంట్రీ ఐడి ఐఎన్ అంటే నెక్స్ట్ కాలంలో ఫుల్ నేమ్ వచ్చేసి ఇండియా. ఏ ఉమ్, నెక్స్ట్ యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్, అట్లా ఆ ఫుల్ ఫామ్స్ ఉండే టేబుల్స్ ఉమ్, ఉంటాయి. ఇవి చాలా చిన్న టేబుల్స్. దీనికోసం నువ్వు ఉమ్, స్పార్క్లో ఏంటంటే ఇప్పుడు మనకు మాస్టర్ అండ్ మల్టిపుల్ వర్కర్ నోట్స్ యూజ్ చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఉమ్, వర్కర్ నోడు అక్కడికి వెళ్ళి ఆ చిన్న ఉమ్. టేబుల్లోంచి డేటా రీడ్ చేసుకోవాలి కదా. అది అఫ్ కోర్స్ అవునవును. కేబీస్లో ఉన్నా కూడా అదొక సపరేట్ యాక్షన్ అవుతుంది, అదొక సపరేట్ పర్ఫార్మెన్స్ చేయాలి. సో దీనికి బదులు మనం ఏం చేస్తామంటే ఈ బ్రాడ్కాస్ట్ అనేది యూజ్ చేసినప్పుడు, డేటా ఫ్రేమ్ని బ్రాడ్కాస్ట్ చేసినప్పుడు ఒకసారి రీడ్ చేసుకుని అది ఉమ్, దాన్ని తీసుకెళ్ళి డ్రైవర్ మెమరీలో పెట్టుకుంటుంది. డ్రైవర్లో పెట్టుకుంటుంది, ఓకే. వర్కర్లో కాదు, ఉమ్, డ్రైవర్లో ఉమ్, పెట్టుకుంటుంది. అండ్ అది ఉమ్, డ్రైవర్లో ఉంది కాబట్టి ఏ వర్కర్ కావాలన్నా జస్ట్ అక్కడి నుంచి తీసుకోవడం, ఇక్కడ వాడుకో జాయినింగ్ వాడుకోవడం, ఉమ్, వెరీ సింప్లిఫైడ్ అయిపోతుంది. ఉమ్, సో ఇది నువ్వు ఆ, ఓకే. ఒక టేబుల్ చాలా చిన్నదైండి ఇంకొక టేబుల్ చాలా పెద్ద టేబుల్ అయినప్పుడు ఇది వాడుకోవచ్చు అనమాట. ఓకే, రెండో టేబుల్ పెద్దది చిన్నదని పక్కన పెడితే ఫస్ట్ టేబుల్స్ నీకు చాలా చిన్నదిగా ఉండి మల్టిపుల్ టైమ్స్ జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు అప్పుడు నువ్వు బ్రాడ్కాస్ట్ ఉమ్. వాడుకోవచ్చు. ఓకే, ఇది లెస్ ఇక్కడ దెన్ మనం ఉమ్, ఎంబీస్లో ఉన్నప్పుడే వాడుకోవచ్చు. దీనికి క్యాష్కి డిఫరెన్స్ ఓకే, ఏంటంటే ఓకే. క్యాష్ రెండోసారి వర్క్ అవుతుంది అన్ని చోట్లకి. నువ్వు ఎన్ని వర్కర్ నోట్స్ ఉంటే అన్ని క్యాష్ క్రియేట్ అవుతాయి. ఓకే, అది ఉమ్, కూడా స్ప్లిట్ అయిపోయి ఫస్ట్ 100 రోస్ ఒక చోట, ఇంకొక 50 రోస్ ఒక చోట, అట్లా కూడా క్రియేట్ అవుతుంది. సో బట్ బ్రాడ్కాస్ట్లో అలా అవ్వదు, డేటా ఫ్రేమ్ ఉమ్, మొత్తం ఒకటే చోట ఉంటుంది. ఓకే. ఓకే, ఇంకా డేటా స్కీవింగ్ అట్లా వస్తాయి కొన్ని అడ్వాన్స్ కాన్సెప్ట్స్. సో అప్పుడు మనం ఉమ్, కావాలంటే దీని గురించి ఫుల్ క్లారిటీ వస్తుంది. బట్ ఇవి మూడు నీకు డేటాను టెంపరీగా స్టోర్ చేసుకునే దానికి ఆప్షన్స్ అన్నమాట: క్యాష్, పర్సిస్ట్, ఓకే. బ్రాడ్కాస్ట్. ఉమ్, ఓకే, నెక్స్ట్ నువ్వు నార్మల్ కాలమ్స్ని సెలెక్ట్ చేయడానికి డైరెక్ట్ డబుల్ కోట్స్ ఇచ్చేసి కాలమ్ ఉమ్, నేమ్ ఇచ్చేసుకోవచ్చు, లేదా సిఓఎల్ నేమ్ అన్న ఇది చేసుకోవచ్చు. నీకు ఏం లేదు, జస్ట్ ఊరక నాకు సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు ఫస్ట్ ఆప్షన్ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ బ్లైండ్గా, నో క్వశ్చన్స్. ఓకే. ఓకే, ఉమ్, ఉమ్, ఇంకా లేదు అంటే కనుక ఉమ్, నువ్వు ఇండివిజువల్గా రాయలేను అనుకుంటే డేటా ఫ్రేమ్ డాట్ కాలమ్స్ అనే దాన్ని డిఫైన్ చేసిన సెలెక్ట్ బ్రాకెట్లో ఆ కాలమ్స్ అన్నీ ఇక్కడికి ఉమ్, వచ్చేస్తాయి అనమాట. ఓకే. ఓకే, స్టార్ అరే అని చెప్పేసి నువ్వు ఒక లిస్ట్ ఇచ్చినా కూడా వచ్చేస్తాయి. నెక్స్ట్ నువ్వు లేదు కొన్ని ఏదైనా ఇప్పుడు నువ్వు ఒకటి కాలం ఈ సిఓఎల్ అని ఎప్పుడు రాయాల్సి వస్తుందంటే నువ్వు ఏదైనా సంథింగ్ ఉమ్, ఏదైనా డ్యూరింగ్ సెలెక్ట్ చేసేటప్పుడు కేస్ వెన్ కండిషన్ కానీ, లేదంటే ఒక టైప్ క్యాస్ట్ చేయాలనుకున్నప్పుడు కానీ, అంటే ఒక డేటా టైప్ ఉంది ఇంకొక ఉమ్, డేటా టైప్కి మార్చాలనుకున్నాను కానీ, అలాంటప్పుడు ప్రతి కాలంకి సిఓఎల్ అని డిఫైన్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఓకే. ఓకే, నెక్స్ట్ వీటికి వచ్చేసి సిఓఎల్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి కదా? సిఓఎల్ అది ఫంక్షన్ ఇంపోర్ట్ చేసుకోవాల్సింది. ఓకే. ఓకే, ఉమ్, నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్టార్ అనేది ఎప్పుడు అవుతుందంటే ఇంక నాకు డేటా ఫ్రేమ్లో సెలక్షన్ నీకు స్టార్ పెట్టినా పెట్టకపోయినా ఆప్షన్ అవి నాకు పైన డేటా ఉమ్, ఫ్రేమ్లో ఉన్న అన్ని కాలమ్స్ కావాలి అప్పుడు స్టార్ అంతే. అవునవును. ఓకే, నార్మల్ మన సీక్వెల్లో అన్నట్టు ఉమ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అన్నట్టు స్టార్ వర్క్ అవుతుంది. అవును. ఓకే, మనం డేటాను ఫిల్టర్ అవుట్ చేయడానికి రెండు రెండు టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ కింద దాంట్లో అదే ఉంది ఉమ్, కదా, ఫిల్టర్ కానీ వేర్ కానీ, అది కింద డిస్కస్ చేద్దాము. ఉమ్, నెక్స్ట్ డ్రాప్, ఒకవేళ నువ్వు ఏదైనా కాలమ్ని డ్రాప్ చేయాలి, అన్ని కాలమ్స్ కావాలి బట్ ఒక రెండు మూడు కాలమ్స్ వద్దు నాకు, సో ఆ కాలమ్స్ ఉమ్, డిఫైన్ చేస్తావు. ఓకే. ఇక్కడ కూడా నీకు సిఓఎల్ అని రాసుకోవచ్చు బట్ అది ఆప్షనల్. ఉమ్, ఉమ్, నెక్స్ట్ విత్ కాలమ్ రీనేమ్, నువ్వు ఒక కాలమ్ నేమ్ ఉంది, అన్ని కాలమ్స్ యాస్టీస్గా ఉండాలి బట్ ఒక్క కాలమ్ని మాత్రమే నాకు రీనేమ్ అవ్వాలి, అంటే ఓల్డ్ సంథింగ్ ఏబీసీ అని ఉంటుంది, నాకు XYZ అని కావాలి, సో అప్పుడు ఓల్డ్ నేమ్, న్యూ ఉమ్. నేమ్. ఇప్పుడు మనం ఒక టేబుల్ కంప్లీట్ డిలీట్ చేయాలంటే టేబుల్ ఇక్కడ ఇవన్నీ డేటా ఫ్రేమ్ లెవెల్స్ కదా, టేబుల్ లెవెల్లో కాదు. ఆ, ఓకే, ఓకే, ఓకే. టేబుల్స్కి వెళ్ళేటప్పుడు నువ్వు టేబుల్ డాట్ సీక్వెల్లోకి వెళ్ళేసి డ్రాప్ టేబుల్ అని కొట్టేస్తే టేబుల్ మొత్తం డిలీట్ అయిపోతుంది. డిలీట్ టేబుల్ ఉమ్, కొడితే ఉమ్, డేటా మాత్రమే డిలీట్ అవుతుంది, డ్రాప్ కొడితే టేబులే పోతుంది ఉమ్, మొత్తం. ఓకే. నెక్స్ట్ ఆ ఫిల్టర్ వేర్ కండిషన్, నువ్వు రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. ఆ రెండిటికి ఉమ్, మోస్ట్లీ డిఫరెన్స్ ఏం రాదు నీకు పర్ఫార్మెన్స్ వైజ్గా చూసినా, బట్ ఇవి ఒకే వర్క్ చేసే రెండు వేరు వేరు ఫంక్షన్స్ అనుకో, రెండు ఉమ్, వేరు వేరు ఫీచర్స్. జస్ట్ ఫిల్టర్స్లో నీకు ఫిల్టర్ అయినా వేరైనా నువ్వు కండిషన్ రాస్తావు, రెండిటికి ఒకటేలాగా రాసుకోవచ్చు. ఓకే, డబుల్ కోట్స్ అవును. ఇచ్చేసేసి లోపల పక్క నువ్వు సీక్వెల్లో రాసినట్టు రాయొచ్చు, లేదంటే సిఓఎల్ అని పెట్టేసేసి నువ్వు కండిషన్ రాయొచ్చు.
ఓకే. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఈ సెకండ్ది చూసినావా ఫిల్టర్లో నువ్వు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది నువ్వు రెండు వేరు వేరు టైప్స్ యూజ్ చేస్తున్నప్పుడు అంటే ఒకటి గ్రేటర్ దాన్ ఆపరేషన్ యూజ్ చేస్తున్నావు ఇంకొకటి ఈక్వల్ టు కంపారిజన్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నావు ఇలాంటి కండిషన్ వచ్చినప్పుడు రెండిటిని మళ్ళీ ఇంకొక రౌండ్ బ్రేసెస్ యూజ్ చేసేసి సపరేట్ చేయాలి. అవును, నేను అది చేసేటప్పుడు మిస్టేక్ చేశాను ఇది. ఆ, ఇప్పట్లాగా అనుకుని వదిలేసాను. అది రెండు వేరు వేరు డేటా టైప్స్ వాడేటప్పుడు రెండు వేరు వేరు ఆపరేటర్స్ వాడేటప్పుడు కంపారిజన్ ఆపరేటర్ వాడేటప్పుడు ఖచ్చితంగా ఇది చేయాలి. ఓకే, అది ఓకే. ఇది స్కాలాలో ఈ బిహేవియర్ ఉండదు. కేవలం పైథాన్లోనే ఈ ఉమ్, బిహేవియర్ ఇలా వర్క్ అవుతుంది. అవునవును. సో అది అందుకే దానికి ఒక సపరేట్ లైన్ రాయాల్సి వచ్చింది. అదే నీకు వేర్ కండిషన్ రాసి స్ట్రైట్ ఫార్వర్డ్ రాసినావు అనుకో ఆ వేర్ కండిషన్ ఏం కాదు ఉమ్, సీక్వెల్ రాసినట్టు కోర్సులో రాసినావు అనుకో ఆ బిహేవియర్ వర్క్ అవుతుంది మళ్ళీ. ఉమ్, ఓకే, ఓకే. ఓకే. లేదు నాకు ఉమ్, ఇక్కడ డేటా ఫ్రేమ్ కాలం వద్దు అట్లా వద్దు అనుకున్నప్పుడు df.age అని చెప్పేసి నువ్వు డైరెక్ట్ కాలంని రెఫర్ చేయొచ్చు. ఓకే, ఓకే. ఓకే. ఇవి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ మనకి. నెక్స్ట్ ఫంక్షన్స్కి ఉమ్, వెళ్ళే ముందు ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదన్న. ఓకే. సో ఇప్పుడు ఆ, నీకు అర్థమైన కాడికి చెప్పు వాట్ ఈస్ ఫంక్షన్స్ ఇన్ స్పైస్ పార్క్. ఇంపోర్ట్ పైస్పార్క్ డాట్ సీక్వెల్ డాట్ ఫంక్షన్స్ అంటారు కదా రాస్తావు కదా. సో అందులో ఫంక్షన్స్ ఏంటి? సిఓఎల్, ఎల్ఐటి, Hmm. మళ్ళీ ఫిల్టర్ ఫంక్షన్. అవే ఫంక్షన్స్ ఏంటి అవి అవి ఎందుకు వాడతాం నీకు నీకు అర్థమైన కాడికి అసలు ఏంటి ఫంక్షన్స్ ఏంటి అవి ఎందుకు వాడతాం అసలు దాన్ని సపరేట్గా ఫంక్షన్స్ అని ఎందుకు రాయాల్సి వచ్చింది అనే దానికి నీకు అర్థమయ్యేదానికి చెప్తున్నా. అది నాకు కూడా అదే అర్థం కాదు, ఎందుకంటే ఎందుకు సపరేట్గా ఎందుకు రావాల్సి వచ్చింది అదే అర్థం. పైథాన్ మనం రాయం కదా, కానీ ఇక్కడ రాస్తున్నాం అదే డౌట్ వచ్చింది. నార్మల్గా సీక్వెల్లో అయితే అవి పైథాన్ లో మన ఫంక్షన్స్, పై చెప్పు చెప్పు చెప్పు. పైథాన్ లో మన ఫంక్షన్స్ కి మనం అక్కడ ఇంపోర్ట్ చేయటం అలా Hmm. చేయగలరు. డైరెక్ట్ మనకి ఫంక్షన్స్ చేసి కాల్ చేసుకుంటాం కదా. Hmm. కానీ ఇక్కడ అదేం జరగట్లేదు. ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకుంటే వర్క్ అవ్వదు. నిన్న నేను కాల్ ఫంక్షన్ ట్రై చేశాను Hmm. ఇన్పుట్ లాగా, Hmm. కానీ వర్క్ అవ్వలేదు. అప్పుడు ట్రై చేస్తే ఇంపోర్ట్ చేయాలని తెలిసింది ఫంక్షన్స్ లో. Hmm. ఫంక్షన్స్ లోకి వెళ్ళి దాంట్లో ఇంపోర్ట్ చేస్తాయి ఎల్ఐటి కానీ కాల్ కానీ Hmm. ఇంకా వేరే కాల్ ఎస్కేప్ కానీ ఇలాంటివి. Hmm. సో అప్పుడు అర్థమైంది ఈ మ- మనకు ఖచ్చితంగా ఫంక్షన్స్ అనేటివి ఖచ్చితంగా ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. ఈ ఫంక్షన్స్లో చాలా ఉన్నాయన్నమాట. మనను చూసింది కాలము ఇవి కొన్ని మాత్రమే చూసినావు. ఆ, చాలా అంటే చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ సమ్ క్లో 100 పైన 50 పైనే ఉన్నాయి. ఓకే మనం నార్మల్గా యూజ్ ఓకే. చేసేటి. ఓకే. ఇవి నువ్వు ఇంటర్నెట్కి వెళ్ళి పైస్పార్క్ ఫంక్షన్ అని కొడితే కానీ ఒక పెద్ద లిస్టే వస్తుంది. ఓకే, ఓకే. సో ఇవి ఏంటంటే మనం మీరు ఆ, ఈ ఫంక్షన్ వచ్చేసేసరికి మనం నీకు స్టార్టింగ్లో గుర్తుంటే ఈరోజు యూడిఎఫ్స్ అని చెప్పి యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అని. చెప్పారు, చెప్పారు. సో ఇవి వచ్చేసి నార్మల్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్. ఇవి కాకుండా మనం ఏదన్నా చేసుకోవడానికి యూడిఎఫ్ని యూజ్ చేస్తాం మనం అడిషనల్గా చేసుకోవడానికి. ఓకే. ఆ, ఓకే. నీకు ఇది వచ్చేసి మన మన చీట్ షీట్ కంటే పైస్పార్క్ ఫంక్షన్స్ అనుకోండి అఫీషియల్ డాక్యుమెంట్కి వెళ్దాం అక్కడ అక్కడ ఫుల్ లిస్ట్ ఉంటుంది. గూగుల్లోనా? గూగుల్లో పైస్పార్క్ ఫంక్షన్స్ అనుకోండి. ఫస్ట్ అది ఓపెన్ చేయాలి లింక్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసామంటే కనుక ఆ లిస్ట్ మొత్తం బ్రాడ్కాస్ట్ కాల్ ఫంక్షన్ ఇవి చూసామంటే నాకు స్క్రోల్ చేస్తే కనుక సుమారుగా ఉంటాయి ఇవి. చాలా ఉన్నాయి. ఆ, అదే చెప్పాను కదా ఇవి డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ని ఫంక్షన్స్ ఉన్నా కూడా స్టిల్ మనం కొన్ని యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ వాడుకుంటాం అనమాట. సో ఇవి ఇక్కడే చూద్దాము. ఆ, ఇవి వచ్చేసి నార్మల్ ఫంక్షన్స్ అనమాట. ఫస్ట్ కేటగిరీ ఫస్ట్ 6 7 ఉన్నాయి కదా. ఇది ఇందాక బ్రాడ్కాస్ట్ చెప్పాను కదా బ్రాడ్కాస్ట్ డేటా ఫ్రేమ్ అక్కడ క్యాష్ పర్సిస్ట్ డాట్ యూజ్ చేస్తావు ఇది రివర్స్లో యూజ్ చేస్తావు బ్రాడ్కాస్ట్ డిఎఫ్ అని చెప్పేసి. ఓకే. ఓకే. నెక్స్ట్ కాల్ ఫంక్షన్ వచ్చేసి ఇందాక నువ్వు ఆల్రెడీ యూజ్ చేస్తుంది కాలమ్స్ని కాలమ్ నేమ్ని డిఫైన్ చేసుకోవడానికి. ఓకే. అవును. ఆ, ఇది కాలమ్ అనేది కూడా సేమ్ రెండు ఒకటే బిహేవియర్ ఉంటుంది. సిఓఎల్ అని రాసుకోవచ్చు సిఓఎల్యుఎంఎన్ అని రాసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఎల్ఐటి వచ్చేసరికి నువ్వు డిఫాల్ట్ సమ్ వాల్యూ ఏదన్నా
స్టాటిక్ వాల్యూ అంటే ఇప్పుడు ఎంటైర్ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఒక టేబుల్ ఉంది, టేబుల్కి ఒక కాలం యాడ్ చేయాలి, అది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి ఉమ్, కస్టమర్ వన్ నుంచి వచ్చింది. సో ఎల్ఐటి వన్ అని పెట్టామంటే కదా, ఆ డేటా ఫ్రేమ్లో ఉమ్, ఉన్న ప్రతి రోకి ఎల్ఐటి అని ఒక ఉమ్, కాలం క్రియేట్ అవుతుంది, కస్టమర్ ఐడి అని చెప్పేసి అందులో ఒకటే వాల్యూ వచ్చేస్తుంది విచ్ ఇస్ వన్. ఓకే. ఓకే, ఇవి స్టాటిక్ వాల్యూస్ని, లిటరల్ వాల్యూస్ని డిఫైన్ ఉమ్, చేసుకోవడానికి మనకు లిట్ అని వాడతాం అనమాట. ఉమ్, లేదు ఒక టైం స్టాంప్, ఆ డేటా ఫ్రేమ్ని నువ్వు ఏ టైంలో రన్ చేసినావు అని చెప్పేసి ఐడెంటిఫై చేయడానికి టైం స్టాంప్ యాడ్ చేసుకోవాలంటే అప్పుడు లిట్ డేట్ టైం నవ్ అని పెట్టేసినా కూడా ఉమ్, అది మొత్తం టైంని, టైం స్టాంప్ను ఆ ఎంటైర్ డేటా ఫ్రేమ్లో ఇన్సర్ట్ చేస్తుంది. ఉమ్, ఓకే, నెక్స్ట్ ఈ ఎక్స్ప్రెషన్ వచ్చేసరికి మనకు నువ్వు ఏదైనా ఒక క్వైరీ కైండ్ ఆఫ్ సీక్వల్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ రాయాలనుకున్నప్పుడు అది కేస్ వెన్ కాదు ఏదైనా సరే, ఒక లేదంటే రిజెక్ట్స్ ఎక్స్ప్రెషన్ రాయాలనుకున్నా కూడా అప్పుడు మనకు ఈ ఎక్స్ప్రెషన్ అనేది వాడతాం అనమాట. ఓకే. ఓకే, ఇవి నార్మల్ జనరల్గా నువ్వు యూజ్ చేసేటి. నెక్స్ట్ వచ్చేసి ఉమ్, కండిషనల్ ఫంక్షన్స్. ఈ కండిషనల్ ఫంక్షన్స్లో ఏంటంటే నువ్వు ఒక కండిషన్ చెక్ చేస్తావు, అంటే కేస్ వెన్ లాగా, ఇఫ్ ఎల్స్ లాగా. ఓకే, ఉమ్, ఉమ్. ఇవన్నీ కాదు, నేను హై లెవెల్గా అక్కడొకటి ఒకటి చెప్తా వెళ్తా, మళ్ళీ మిగిలినటన్నీ నువ్వు ట్రై చేసి చూడు. ఓకే. ఓకే, ఓకే. మనకు నీకు ఉమ్, ఫోకస్ ఏంటంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా నీకు బేసిక్ ఏవైతే అవసరమో అవి అవి మాత్రమే నేను కవర్ చేసుకుంటా వెళ్తా, తర్వాత కావాలంటే మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓకే. ఓకే. ఓకే, ఫస్ట్ వచ్చేసి కొలేస్. ఉమ్, ఇది కూడా నీకు మోస్ట్లీ ఇంటర్వ్యూలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని గురించి కూడా క్వశ్చన్. సో నీకు ఉమ్, పై దాంట్లోంచి బ్రాడ్కాస్ట్ గురించి వస్తుంది, దీంట్లో కండిషనల్ ఫంక్షన్స్లోంచి కొలేస్ గురించి వస్తుంది. అసలు కొలేస్ ఎందుకు వాడతావు, ఎట్లా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు కొలేస్లో ఏం ఉమ్, చేస్తావు అంటే లిస్ట్ ఆఫ్ కాలమ్స్ ఇస్తావు. ఓకే, అది వన్ కావచ్చు, ఉమ్, ఎన్ కాలమ్స్, నువ్వు ఉన్న అన్ని కాలమ్స్ అయినా ఇచ్చుకోవచ్చు. ఉమ్, సో ఆ కాలమ్స్లో ఫస్ట్ వాల్యూ చెక్ చేస్తుంది. అంటే ఇప్పుడు నీకు ఒక మూడు మూడు కాలమ్స్, ఇప్పుడు నేను ఇందాక ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫుల్ నేమ్ అని చెప్పేసి అవునవును. ఒక ఉమ్, దాంట్లో ఉమ్, ఫస్ట్ నేమ్ ఉమ్, ఇస్తాడు, ఒక దాంట్లో ఫుల్ నేమ్ ఇస్తాడు. సో ఇంకా కొన్ని ఏమవుతుందంటే ఎఫ్ నేము ఫుల్ నేమ్ అని రెండుగా కూడా వస్తాయి, సేమ్ వాల్యూనే, కాకపోతే ఒక దాంట్లో ఎఫ్ నేమ్ అని వస్తుంది, ఒక దాంట్లో ఫుల్ నేమ్ అని వస్తుంది. అవునవును. సో ఇట్లాంటప్పుడు ఏం చేస్తావు అంటే నువ్వు మెర్జ్ చేసుకొని ఒకటేసారి చేసుకున్నప్పుడు కండిషన్ రాసుకుంటావు. ఉమ్, ఓకే, కొలేస్ ఆఫ్ ఎఫ్ నేమ్లో వాల్యూ ఉందా, ఓకే తీసుకో, మళ్ళీ మిగిలిన చెక్ చేయాల్సిన పనిలా ఉమ్, లేదు. నెక్స్ట్ ఫుల్ నేమ్లో సెకండ్ కాలం వచ్చేసి ఫుల్ నేమ్లో వాల్యూ ఉందా ఉమ్, తీసుకో. ఓకే, ఫస్ట్ దాంట్లో ఉమ్, లేదు, సెకండ్ చెక్ చేసాం, సెకండ్ దాంట్లో ఉందా తీసుకో, మళ్ళీ అంత అడికైపోయి నెక్స్ట్ ఏం చేయాల్సిన పనిలా. లేదు థర్డ్ వన్లో చెక్ చేసుకున్నాం, అట్లా ఉమ్. ఎన్ని ఉంటాయో అన్నీ చెక్ చేసుకుంటుంది. ఏవి లేవు అంటే డిఫాల్ట్గా నల్ రిటర్న్ చేస్తుంది ఇది. ఓకే. ఓకే. ఓకే, నువ్వు లాస్ట్లో ఏంటంటే ఉమ్, ఏ వాల్యూ లేకపోతే డిఫాల్ట్గా నాకు ఈ వాల్యూ రిటర్న్ చేయని చెప్పేసుకుని కస్టమైజ్ చేసుకోవచ్చు కావాలంటే, ఒక లిట్ ఉమ్. ఫంక్షన్ రాసుకోవచ్చు. ఏ వాల్యూ లేకపోతే ఇది. ఎన్ఏ అని ఉమ్, వచ్చేసి ఉమ్, ఇన్స్టెడ్ ఆఫ్ నల్ అని అయినా కండిషన్ చేసుకోవచ్చు. ఉమ్, ఉమ్, సో ఈ మిగిలినటన్నీ నువ్వు సేమ్ ఇదే విధంగా ఉంటాయి. నువ్వు కండిషన్ కేస్ వన్ రాసుకోవడానికి దీనికి ఏంటంటే కేస్ వన్లో నువ్వు నాకు ఇది ఉమ్. వస్తే ఇది చేయని చెప్తావు, ఇక్కడ నాకు ఉన్న వాల్యూని పిక్ చేసుకోమని చెప్తావు. ఓకే. ఓకే, ఇవి కూడా సిమిలర్ బిహేవియర్ ఉంటాయి, కాకపోతే చిన్న చిన్న చేంజెస్ వస్తాయి, బట్ ఓవరాల్ బిహేవియర్ వచ్చేసరికి నీకు మల్టిపుల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు దాంట్లోంచి ఒకటి పిక్ చేసుకో. ఓకే అన్న. ఓకే, ఈ వెన్ ఉంది కదా ఉమ్, కండిషన్ వాల్యూ, ఇది కేస్ వెన్కి సంబంధించినది, నువ్వు సీక్వెల్ కేస్ వన్ ఇక్కడ వెన్ అని చెప్తాం. ఓకే. ఓకే, ఇవి కండిషనల్. నెక్స్ట్ ప్రిడిక్ట్ ఫంక్షన్ వచ్చేసరికి నువ్వు కంపారిజన్ చేస్తావు కదా ఈక్వల్ టు ఆపరేటర్తో. అవునవునవును. ఆ కంపారిజన్ చేసేటప్పుడు ఉమ్, చెక్ చేస్తావు అనమాట, అంటే అది ఈక్వల్ టు వాల్యూ ఉందా, లేకుంటే కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ విత్ ఎండింగ్ విత్, లేకుంటే మధ్యలో ఆ, ఆ, క్యారెక్టర్స్ ఉన్నాయా, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అనమాట. సో ఈక్వల్స్ ఉమ్, ఈక్వల్స్ నల్ అనేది అంటే ఆపోజిట్ వాల్యూ, అంటే నువ్వు ఏదైతే వాల్యూని కంపేర్ చేస్తానో అది నల్ ఉందా లేదా డైరెక్ట్ ఉమ్, ఒకటే చేసేస్తుంది. ఉమ్, ఓకే, ఐ లైక్ వచ్చేసరికి నువ్వు ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఇస్తావు, అది నువ్వు ప్యాటర్న్తో మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పేసి, ఒకవేళ మ్యాచ్ అవుతే వాల్యూ ఇస్తుంది, ఉమ్. లేకపోతే నల్ ఇస్తుంది. ఇది SQL లో కూడా ఉందన్న ఇలాంటిది. లైక్ ఫంక్షన్ ఉంటుంది. అవునవునవును. సో అక్కడ డైరెక్ట్ లైక్ ఒక్కటే వాడతాం, ఇక్కడ మనం కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ వాడతాం. సో ఈ ఓకే. ఓకే. ఈ ఫిఫ్త్ దాని ఉంది కదా లైక్ అనేది, ఇది లైక్, ఇక్కడ. ఇది ఐ లైక్. ఉమ్,
ఓకే. రెండుకి సో పెద్ద డిఫరెన్స్ ఏముంది, రెండు ఒకలానే ఉన్నాయి కదా. రెండు ఒకటిలాగా ఉంటాయి, బట్ చెప్పాను కదా స్పార్క్లో ఒక్కొక్క డెవలపర్ మనకి ఇది ఒకరే డెవలప్ చేసింది కాదు మొత్తాన్ని. వాళ్ళ కన్వీనియంట్ కొద్దీ ఓకే. ఒక చిన్న చిన్న చేంజెస్ కోసం చేంజ్ చేస్తూ వచ్చినారు. ఓకే. అది ఇంకోటి ఏంటంటే ఐలైక్లో కేస్ సెన్సిటివిటీ ఫోకస్ ఉండదు. ఇక్కడ అవునండి, అడగడం మర్చిపోయారు. స్పార్క్ లో కేస్ సెన్సిటివ్ ఉంటుంది అన్న. పైథాన్ బిహేవియర్ సేమ్. ఓకే. నేను మొన్న మిస్టేక్ చేశాను, డిఎఫ్ ఇచ్చేసి ఇక్కడ డిస్ప్లే చేసినప్పుడు క్యాపిటల్ డిఎఫ్ ఇచ్చాను. అప్పుడు వర్క్ అవ్వాలి. నీకు అది ఒక్క సీక్వెల్లో తప్ప మిగిలిన అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఖచ్చితంగా ఫాలో అవుతుంది. ఓకే ఓకే. సీక్వెల్కి మాత్రం కేస్ సెన్సిటివిటీ లేదు. వాల్యూ కంపారిజన్ చేసేటప్పుడు ఆబ్వియస్గా అది ఇంకా మ్యాండేటరీ, అది ఏ లాంగ్వేజ్ చూసినా వాల్యూ కంపారిజన్కు. బట్ అవును. వేరియబుల్ కంపారిజన్కి కేస్ సెన్సిటివ్ ఉంటుంది. అవునవును. ఓకే. సో ఐలైక్ వచ్చేసరికి నువ్వు కేస్ ఇన్సెన్సిటివ్ వాడుకోవాలనుకున్నప్పుడు ఐలైక్ వాడుకోవచ్చు, నార్మల్ టైంలో లైక్ వాడుకోవచ్చు. లేదా నువ్వు అది నల్ చెక్ చేయాలనుకున్నప్పుడు ఈజ్ నల్, ఈజ్ నాట్ నల్, ఓకే, ఈజ్ నాట్ ఏ వాల్యూ. సో ఇట్లా కంపారిజేషన్. నెక్స్ట్ ముఖ్యమైనది వచ్చేసి రిజెక్ట్స్ లైక్, రిజెక్ట్స్ ఎక్స్ప్రెషన్, రిజెక్ట్స్ రీప్లేస్, ఇవి 4 ఉంటాయి. సో ఇందులో మనకు ఇది. మేబీ రిజెక్ట్స్ ఎక్స్ప్రెషన్ అవి కింద ఉన్నట్టున్నాయి. ఇవేంటంటే నువ్వు ఒక సర్టన్ ప్యాటర్న్ ఇచ్చేసి ఆ ప్యాటర్న్తో మ్యాచ్ అయినప్పుడు వాల్యూ కావాలన్నా, లేదా మ్యాచ్ అవుతుందో లేదో ట్రూ ఫాల్స్ కావాలన్నా అని చెప్పేసి నువ్వు దీన్ని డిఫైన్ చేసుకుంటావు. ఓకే. ఓకే, నువ్వు ఒక వాల్యూ ఇస్తావు, అది అందులో ఉందా లేదా చెక్ చేసుకొని నీకు అది ట్రూ ఫాల్స్ కావాలన్నా ఫాల్స్ అయితే ఫాల్స్ అని, ట్రూ అయితే ట్రూ అని వస్తాయి. లేదంటే కన్నా నీకు పర్టికులర్ వాల్యూ ఏదైతే ప్యాటర్న్ మ్యాచ్ అవుతుందో ఇప్పుడు ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ నెంబర్లో +91 సంథింగ్ సంథింగ్ అని ఉంటుంది, 10 డిజిట్ నెంబర్. నువ్వు అప్పుడు ఎక్స్ప్రెషన్ రాసుకుంటావు. ఓకే, ఇది 10 డిజిట్స్ ఉందా, ఓకే, పిక్ ద 10 డిజిట్స్. ఓకే, మధ్యలో హైఫన్స్ ఉన్నాయా, హైఫన్స్ రిమూవ్ చేసేసి నాకు ఓన్లీ డిజిట్స్ మాత్రమే తీసుకో. లేదా బ్రేసెస్ ఉన్నాయా, బ్రేసెస్ రిమూవ్ చేయి. సో అట్లా నువ్వు కండిషన్ రాసుకొని ఆ పర్టికులర్ ఓన్లీ నెంబర్స్ మాత్రమే కావాలి కాబట్టి మనకు నెంబర్స్ మాత్రమే తీసుకుంటాం. ఓకే. ఓకే, ఇక్కడ స్లాష్ డి అవి అవి యూజ్ చేస్తావు నువ్వు ఎక్కువ, స్లాషెస్ అట్లా. అది నెక్స్ట్. ఇవి రిజెక్ట్స్ నువ్వు ఎట్లా ప్యాటర్న్స్ యూజ్ చేసి. ఇప్పుడు ఈమెయిల్ ఉంది, ఈమెయిల్లో ఖచ్చితంగా సమ్ నేమ్ ఉంటుంది, @ ఉంటుంది, సమ్ డొమైన్ నేమ్ ఉంటుంది, లాస్ట్లో డాట్ ఉంటుంది, మళ్ళీ తర్వాత దాని డొమైన్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో అట్లా ఆ ఫార్మాట్లో ఉందా లేదా చెక్ చేసుకొని తీసుకుంటావు. ఉంటే కన్నా వాల్యూ తీసుకొని అట్లా రాస్తావు అనమాట. నెక్స్ట్ సార్ట్ ఫంక్షన్స్ వచ్చేసరికి నువ్వు జస్ట్ సింపుల్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ రెండు. ఈ అసెండింగ్ నల్ ఫస్ట్ ఉంది అనుకో, అసెండింగ్ అనే స్టోర్ అవుతాయి. కాకపోతే ఒక వాల్యూ ఏం లేదంటే నల్ వాల్యూ ఉంటుంది కదా, నల్ వాల్యూస్ ఫస్ట్ వస్తాయి. ఓకే, ఓవరాల్ నీకు నల్ ఫస్ట్ నల్ లాస్ట్ అనేది అవసరం ఉండదు. అది ఎప్పుడో స్పెసిఫిక్ వాడు జస్ట్ కాన్సెప్ట్ వైజ్గా ఏముందని గుర్తుపెట్టుకో అంతే. అసెండింగ్ అంటే ఓకే. పై ఓకే. నుంచి కింద దాకా, 1 నుంచి n దాకా. డిసెండింగ్ అంటే n నుంచి 1 దాకా. ఓకే అన్న. నెక్స్ట్ ఇంకా కొన్ని మ్యాథమెటికల్ ఫంక్షన్స్. అబ్జల్యూట్ అయినప్పుడు పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా పాజిటివ్కి కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, ఇంకా ఇవి ఆ, కొన్ని ఇంకా మ్యాథమెటికల్ వాల్యూస్ ఉంటాయి కదా, మనం టర్మినాలజీస్ యూజ్ చేసేసి. ఇందులో కొన్ని ఉపయోగపడతాయి మనకు. రౌండ్ ఇవి ఉంటాయి. రౌండ్ కానీ, సీల్, రౌండ్ సీలింగ్ సీల్ వాల్యూ, ఫ్లోర్ వాల్యూ. ఇక్కడ. ఇవి వచ్చేసి మనకు సీల్ వాల్యూ అంటే నియరెస్ట్ టాప్ వాల్యూ ఏదైతే ఉంటుందో డెసిమల్ పాయింట్ వచ్చినా దాని సీల్ వాల్యూకి మారిపోతుంది. ఫ్లోర్ అంటే నియరెస్ట్ డౌన్ సైడ్ వాల్యూకి కన్వర్ట్ అయిపోతుంది. రౌండ్ వచ్చేసరికి డెసిమల్ పాయింట్స్ దగ్గర ఉన్నవన్నీ నియర్ బై రౌండ్ వాల్యూకి రౌండ్ అయిపోతాయి అన్నమాట. ఓకే ఓకే. ఓకే, ఇవన్నీ ఇంకా డిఫరెంట్ ఫంక్షన్స్. ఇవన్నీ నీకు ఫంక్షన్స్ అనమాట, ఇంపోర్ట్ చేసుకుంటావు. ఇంకా స్ట్రింగ్ ఫంక్షన్స్ ఉంటాయి నీకు, MD5 హ్యాష్ చేసుకుండేటి, హ్యాష్ కీ చేసుకుండేటి, base64 కన్వర్ట్ చేసుకుండేటి. ఇవన్నీ ఇప్పుడే అంత అవసరం లేదు, బట్ జస్ట్ నీకు ఒక ఏమన్నా చూసుకొని ప్రాక్టీస్ చేస్తాను ఎందుకంటే చూడు. ఇంకోటి మనకు వచ్చేసి లెంత్ అనేది వాడతాము మనము. అవును అవును. సో ఆ లెంత్ వచ్చేసి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనే తెలుసుకోవడానికి లెంత్ వాడతాం మనం. ఓకే. అప్పుడు ఒక నా డౌట్ ఏంటంటే, ఇక్కడ ఫైవ్ స్పార్క్ డాట్ ఎస్క్యూఎల్ టైప్స్, ఇక్కడ స్ట్రింగ్ టైప్ అని ఉంది కదా. ఇప్పుడు నాకు స్ట్రింగ్ టైప్ కావాలంటే స్ట్రింగ్ టైప్ ఇవ్వాలి, బైనరీ టైప్ కావాలంటే బైనరీ, ఇలా అన్నిటికీ ఇవ్వాలా, లేకపోతే జస్ట్ స్టార్ ఇచ్చేసి అన్ని ఒకేసారి వచ్చేస్తాయి? మళ్ళీ అడుగు. స్ట్రింగ్ టైప్ ఉంది కదా, ఇప్పుడు నాకు స్ట్రింగ్ టైప్ కావాలి, బైనరీ టైప్ కావాలి, ఇంటిజర్ టైప్ కావాలి, ఇలా ప్రతి దానికి మనం ఇలా అన్ని మెన్షన్ చేయాలా అంటున్నా, ఈ నాలుగు ఇట్లా.
కాదు, అది అది హెక్స్, అవును. నువ్వు హెక్స్ కోసం అడుగుతున్నావా, జనరల్గా మామూలుగా ఇంపోర్ట్ కోసం అడుగుతున్నావా? ఇంపోర్ట్ కోసం అడుగుతున్నా. ఇంపోర్ట్ కోసం నువ్వు జస్ట్ పైస్పార్క్ డాట్ సీక్వల్ టైప్ ఫ్రమ్ పైస్పార్క్ డాట్ సీక్వల్ డాట్ ఉమ్, టైప్స్ ఇంపోర్ట్ అని చెప్పేసి, ఇంపోర్ట్ తర్వాత అన్ని స్ట్రింగ్ టైపు, బైనరీ టైపు, ఇంటీజర్ టైప్ అని అన్ని రాసుకుంటావు. ఏ ఏ కావాలో నీకు అవి ఓకే సార్. రాసుకుంటావు. ఓకే సార్ రాసు. ఓకే ఓకే ఓకే. ఇక్కడ సపరేట్ సపరేట్ ఉంటే అదే. అవసరంలే, సపరేట్ ఏం అవసరంలే నీకు, అది జస్ట్ యూఆర్ఎల్ కాబట్టి అట్లా వచ్చింది. ఉమ్, నార్మల్గా ఓకే అట్లా ఏం ఓకే. అవసరం లేదు. ఇంకా అన్న నెక్స్ట్ మనం రియల్ టైమ్ లో ఎన్ని యూజ్ చేస్తాం అన్న అసలు? ఒక్క నిమిషం. ఓకే ఓకే. సరే, ఒక 5 మినిట్స్, నీ పని ఏదో చూసుకోపో. ఉమ్, ఇంకో 2 మినిట్స్లో ఇది కట్ అవుతుంది. నాకు బయటికి వెళ్ళే పని ఉంది. ఓకే అన్న. ఆ, ఓకే అన్న. చూస్తాను. సో ఇంకా ఒక్క నెక్స్ట్ నిమిషం అన్న ఇది. ఇంకొకటి ఇది ఒక రౌండ్ నేను క్లోజ్ ఉమ్, చేస్తాం. మళ్ళీ స్ప్లిట్ అనేది ఒకటి ఉంటుంది. ఉమ్, స్ప్లిట్ వచ్చేసి మనకు ఉమ్, వాల్యూస్ని ఒక, నువ్వు ఉమ్, ఏదైతే డెలిమీటర్ ఇస్తావో ఆ డెలిమీటర్ బేస్గా స్ప్లిట్ అయిపోతుంది. ఉమ్. ఓకే, స్ప్లిట్ నెక్స్ట్ స్ప్లిట్. జస్ట్ చూసుకో మళ్ళీ, బట్ నేను చెప్తాను నీకు ఓకే అన్న. గుర్తుంటాయి. నెక్స్ట్ ఓకే అన్న. ఓకే. ఆర్ ట్రిమ్, ఎల్ ట్రిమ్ ఉంటుంది. ఆర్ ట్రిమ్, ఎల్ ట్రిమ్ అయితే నథింగ్ బట్ ట్రిమ్ వచ్చేసి ఉమ్, 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 ఫస్ట్లో లాస్ట్లో ఉమ్. ఉన్న ఈ ఎక్స్ట్రా స్పేసెస్ని తీసేస్తుంది అంతే. ఓకే ఓకే. ఓకే, ఇంకా ఉమ్, కొన్ని డేట్ కన్వర్షన్స్ ఉంటాయి, యాడ్ మంత్స్, యాడ్ ఉమ్, డేట్స్. సో అట్లా డేట్ ఉమ్, ఫార్మాట్, అట్లా డేట్ డిఫైన్ చేసుకోవడానికి కొన్ని డేట్కి సంబంధించినవి కొన్ని ఉన్నాయి. అవన్నీ నీకు ఉమ్, చూస్తే ఉమ్. అర్థమైపోతుంది, నీకేం పెద్దగా ఫోకస్ అవునవునవును. చేయాల్సింది. ఉమ్, ఉమ్, నీకు కరెంట్ ఉమ్, టైం ఉమ్, స్టాంప్ కావాలంటే ఎన్ఓడబ్ల్యూ నవ్ అని పెట్టేస్తే కనుక కరెంట్ టైం స్టాంప్ వస్తుంది, ఫుల్ ఉమ్. టైం స్టాంప్ వస్తుంది. ఓకే. ఉమ్. ఆ, అన్న మనం ఆఫీస్ టైమ్ లో ఎన్ని నేర్చుకోవాలన్నా? నీకు ఈ ఈ మొత్తం ఫంక్షన్స్ అన్నీ ఎవరు గుర్తుపెట్టుకుంటారు, నీ అవసరాన్ని బట్టి చేసుకోవాలి. నువ్వు అప్పటికప్పుడైనా ఉమ్, గూగుల్లో కొట్టేసుకొని నీకు అవసరాన్ని బట్టి ఈ ఆపరేషన్కి ఏముందని చూసుకోవచ్చు. జస్ట్ కాకపోతే ఏమేమి ఉమ్, ఉన్నవి అనేది నీకు ఒక ఐడియా ఉంటే కన్నా ఉమ్, ఇన్- ఉమ్. ఇంత సరిపోతుంది. అంటే ఓకే, రోజువారీ ఎన్ని చేస్తామని డౌట్ అంతే, ఏం లేదు. అందుకే నేను నీకు చెప్పడం కూడా మామూలుగా మనం డే టు డే వాడేటేవో చెప్తాను. ఇంకా కొన్ని అరే అరే మీద ఆపరేషన్ చేసేటి కొన్ని ఉంటాయి, అవి కూడా ఇప్పుడేం ఉమ్, అవసరంలా. ఓకే మ్యాప్, అగ్రిగేటెడ్ వాల్యూస్, ఓకే ఓకే అగ్రిగేషన్ అన్న. అగ్రిగేషన్ మినీ మ్యాక్స్, మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసేది, మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసేది. ఓకే అన్న. ఓకే అన్న. ఓకే. ఇంకా విండో ఫంక్షన్స్ కొన్ని ఉంటాయి. ల్యాగ్ అంటే లీడ్ అంటే ఉమ్, నెక్స్ట్ వాల్యూ, ల్యాగ్ అంటే ప్రీవియస్ వాల్యూ. ఇంకా ఇవి ఉమ్, వస్తాయి కొన్ని విండో ఫంక్షన్స్లో. విండో ఫంక్షన్స్ కొంచెం మళ్ళీ ఒకసారి ఓ, చూద్దాము. ఇది రో- రో ఓకే నెంబరు, అన్న. ఓకే అన్న. పార్టీషన్స్ అవి వస్తాయి.